కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. సో రెండో సక్సెస్ ఇది, ఇంత చిన్న ఏజ్లోనే యూనో సెకండ్ సక్సెస్ కూడా వచ్చేసింది అనమాట. కాదు, మీరు స్మైల్ చేస్తే చాలా బాగుంటారు హారిక గారు. థ్యాంక్ యూ. సక్సెస్ తర్వాత ఇంకా షైన్ ఎక్కువ, డెఫినెట్లీ షైన్ ఉండింది, గ్లో ఉండింది ఫేస్లో. ఇంకా సక్సెస్ తర్వాత ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అనమాట మీరు. అంటే స్మైల్ చేస్తారని చెప్తున్నా. అబ్బాయిని ఫ్లడ్ చేయడం ఓకే, ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది కాదు, బేసిక్గా లైక్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నవ్వట్లేదు ఏంటి అని బయట కంప్లైంట్స్ అన్నమాట. అందుకని వాళ్ళ కోసం అవుతున్నాను, వాళ్ళ ఓన్లీ రూడ్ ఎక్స్ప్రెషన్సే కనపడుతుంది. అది రూడ్ కాదు, అదేదో సినిమాలో భక్తితో వచ్చిన, భయంతో వచ్చిన, గౌరవంతో కూడుకున్న, లిటరల్లీ మీరు అంతా లోపల ఫీల్ అవుతున్నారు అంటున్నారు. అస్సలు లేదు, నేను అంతా బయటకే చెప్తున్నాను, ఫీల్ అవుతున్నాను. బట్ నిజంగానే లైక్ ఇంతకు ముందు స్టేజ్ మీద కూడా చెప్పాను, అన్ని హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొక్క మీద చెప్పేస్తూ ఉంటారనమాట. అందుకని వాళ్ళకి అలా, బట్ అదే కరెక్ట్. ఫస్ట్ ఏదేమైనా కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ వీళ్ళనే భరించడం బాగా అనిపించిందా? లేదండి, వీళ్ళు ఈసారి మేము భరించాం. ఏంటండి గోవాలో మనం మార్చేసారు మమ్మల్ని. ఫస్ట్ డేనే బీచ్ లో సమ్మర్ మను టెంట్ లో నుంచోబెట్టారు మమ్మల్ని. కానీ వ్యూ చాలా బాగుంది కదా. అదేలేండి, మీకు స్క్రీన్ మీద బాగుంది, మాకు వెళ్ళిన వెంటనే ఫస్ట్ డే అది లేదా. మీరు సినిమా చూపించలేదా మీకు? ఇంకా మేము చూసేసాం అంతే, మా సెంటిమెంట్ అది. సంగీత్ ఒక్కడికే సెంటిమెంట్. నేను చూడండి సార్, నువ్వు చూస్తావు కదా, శ్రీరాములకి వెళ్తాను, అక్కడ ఒక్క చోటే సెంటిమెంట్ ఉంది. సంగీత్ ఒక్కడే సెంటిమెంట్ అండి. లాస్ట్ టైం కూడా మ్యాడ్ అప్పుడు లాస్ట్ డే ఇంకా రేపు ఎత్తేస్తున్నారు అన్నప్పుడు నైట్ చూసాడు, బాగుంది మామా అని. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అప్పటి వరకు మీ ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఫోన్ లో రిప్లైలు, ఇన్స్టాలో రిప్లైలు వాటి ఇచ్చి ఇచ్చి బిజీగా. నాకు యాంగ్జైటీ వస్తుందండి, మేము అనుకున్న జోక్ కి అనుకున్న నవ్వుపోతే నేను ఏడుస్తా అక్కడే. ఫస్ట్ 2 days ఉంటది అలా భయం, త్రూ అవుట్ అంటే దాని తర్వాత ఏమవుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు మనం చూసినా చూడకపోయినా ఏముంది లేండి అని ఫీలింగ్ వచ్చేస్తా నాకు. చూసారా ఇక్కడ కూడా అన్నమాట. అంటే క్యూరియాసిటీ ఉండదా, ఎలా ఉన్నారు, ఎలా మన సినిమా మొత్తం ఎలా టర్న్ అవుట్ అయింది, అందరు చెప్తున్నారు, బట్ మీరు చూడాలి కదా. లేదండి, వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. చూసారా, చెప్తే నమ్మి డైలాగ్ చెప్తాను కదా, అలాగే ఆడియన్స్ నచ్చిందంటే చెప్పి నమ్మడమే. యా, సో మీరు చూస్తారు కదా, చూసిన తర్వాత థియేటర్ లో డెఫినెట్లీ షూటింగ్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ అంతా తెలుసు. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు ఎన్నిసార్లు చూస్తా అన్నిసార్లు చూస్తాను. థియేటర్ లో చూసారా వెళ్ళి పబ్లిక్ మధ్యలో? ఎలా అనిపించింది హారిక మీకు? నిన్న మేము 3 థియేటర్ విజిట్స్కి వెళ్ళాము. అన్ని చోట్ల ఇట్స్ హౌస్ఫుల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మ్యాట్నీ షో అయినా ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తున్నట్టుంది. యాక్చువల్లీ థియేటర్లో అబ్బాయిలు ఉంటున్నారు సరే, సో కానీ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిల బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు సినిమాలో అబ్బాయిలు ఉన్నందుక ఎక్కువ? నాన్న నితిన్ గారు ఈ క్వశ్చన్ ఇక్కడ కూడా అడగాలి. మీరు స్లోగా అటు టర్న్ చేస్తున్నారు, కానీ మీకోసం కూడా బ్యాచ్లతో వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు బెస్ట్ యాక్టర్ అని తెలుసు, బాగా యాక్ట్ చేస్తారని తెలుసు, ఇక్కడ చేయదు అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదండి, వాళ్ళు చూస్తారేమో అని చెప్తున్నారు. కెమెరా ఆపేస్తే మనం ఆడుకోవాలి.